హాయ్ టు ఎవరివన్. ఈరోజు వీడియోలో కొత్తగా మారినటువంటి 9th క్లాస్ ఇంగ్లీష్ మనకి ఈ ఇయర్ CBSE సిలబస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందులో భాగంగా 9th క్లాస్కి వర్క్ బుక్ కూడా మనకి ఇంట్రడ్యూస్ చేశారు. వర్క్ బుక్లో ఉన్నటువంటి యూనిట్ నెంబర్ 2 వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్, యూనిట్ నెంబర్ 2 ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి టాపిక్స్ గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా మనకి ఇక్కడ లెట్స్ బిగిన్ అని చెప్పేసి టేక్ దిస్ క్విజ్ టు చెక్ యువర్ నాలెడ్జ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ మ్యూజిషియన్స్ అని చెప్పి ఒక చిన్న పజిల్ లాంటిది, ఒక చిన్న క్విజ్ ఇచ్చారు. దాని గురించి ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఈజ్ రవిశంకర్ ఫేమస్ ఫర్? ఆప్షన్ బి క్లాసికల్. విచ్ కంట్రీ వాజ్ జస్టిన్ బీబర్ born in? ఆప్షన్ సి కెనడా. హౌ మెనీ స్ట్రింగ్స్ డస్ ఏ గిటార్ హ్యావ్? Option A 6. What is a group of 3 musicians called? Option A trio. What is the next note after sa re ga ma? Option C pa. What is the next note after do re mi? Option B fa. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి రీడింగ్ కాంప్రహెన్షన్లో మనకి ఇక్కడ రోల్ ఆఫ్ మ్యూజిక్ ఇన్ లైఫ్, నిజ జీవితంలో సంగీతం యొక్క పాత్ర, సంగీతం వినడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏంటి, నెక్స్ట్ అట్లాగే సంగీతం ఏదైతే ఉందో అది మనలో ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ ఎలా పెంపొందిస్తుంది, బాడీని ఎలా రిలాక్స్ చేస్తుంది అని ఇక్కడ మనకి సంగీతానికి సంబంధించినటువంటి ఉపయోగాలన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మనకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, అవి ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, కంప్లీట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బై సెలెక్టింగ్ ద మోస్ట్ అప్రాప్రియేటివ్ ఆప్షన్స్ గివెన్ బిలో. డాష్ హెల్ప్స్ ఇన్ రిలాక్సేషన్ ఆఫ్ అవర్ బాడీ అండ్ మైండ్. ఆప్షన్ బి సూతింగ్ మ్యూజిక్. ద న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ రిలీజ్డ్ ఇన్ అవర్ బ్రెయిన్ ఆర్? ఆప్షన్ బి ఎండార్ఫిన్స్. Music is helpful in improving the dash of students. Option A concentration. Which word from the passage means the same as to renew? Means resonate. Resonate is the same to renew. Next, list the benefits of music mentioned in the passage. మ్యూజిక్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ వచ్చేసరికి ఇట్ రిలాక్సెస్ పీపుల్ బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. ఇట్ రిలీజెస్ ఎండార్ఫిన్స్, ద న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ ఇన్ అవర్ బ్రెయిన్ విచ్ రిలీవ్ అస్ ఫ్రమ్ ద సెన్స్ ఆఫ్ పెయిన్. ఇఫ్ దస్ నార్మలైజెస్ అవర్ హార్ట్ రేట్ అండ్ బ్లడ్ ప్రెషర్, రెడ్యూసెస్ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్. ఇట్ హెల్ప్స్ ఇన్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అండ్ మెమరీ ఆఫ్ స్టూడెంట్స్. It helps in overcoming fatigue, boredom, and negative traits of our personality, such as anger. It is a therapy which soothes, relaxes, and rejuvenates one's mind, body, and soul. నెక్స్ట్ మనకి రీడింగ్ కాంప్రహెన్షన్లో టెక్స్ట్ 2లో వచ్చేసరికి ఇక్కడ ఫేమస్ మ్యూజిషియన్ అయినటువంటి బీథోవెన్ ఎవరైతే ఉన్నారో ఆ బీథోవెన్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. తో ఈజ్ డిజేబుల్ పర్సన్, ఆయన ఒక డిజేబిలిటీ ఉన్నటువంటి, అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తి, అంటే లాస్ ఆఫ్ హియరింగ్. ఆయనకి వినిపించకపోయినా సరే, అతనికి చెవులు సరిగ్గా వినిపించవన్నమాట. వినిపించకపోయినా సరే ప్రపంచంలో ది బెస్ట్ మ్యూజిక్కి ప్రపంచానికి తిని అందజేయడం జరిగిందనమాట. ఈ బీథోవెన్ ఎవరైతే ఉన్నారో అతను ప్రపంచానికి ద బెస్ట్ మ్యూజిక్ అందజేయడం జరిగింది. ఆయనకి సంబంధించినటువంటి మనకి ప్యాసేజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ టాస్క్ ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ రైట్ ట్రూ ఫర్ టీ ఆర్ ఫాల్స్ ఫర్ ఎఫ్. కిందకు మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్స్ చదివి ఏ స్టేట్మెంట్ అయితే కరెక్టో దాన్ని ఎదుర్కొంటే టీ అని, ఫాల్స్ అయితే కనుక దాన్ని ఎదుర్కొంటా ఫాల్స్ అని చెప్పేసి పెట్టమంటున్నారు.
ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి ఆల్దో హీ కంపోజ్డ్ ఏ లాట్ ఆఫ్ మ్యూజిక్ బీథోవెన్ నెవర్ లెర్న్ టు ప్లే మ్యూజిక్ హిమ్సెల్ఫ్. ఫస్ట్ వన్ మనకి ఫాల్స్. నెక్స్ట్, హిస్ డెఫ్నెస్ వాజ్ నాట్ ఏ సడన్ లాస్ ఆఫ్ హీరింగ్. ఇట్స్ ట్రూ. సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ట్రూ. నెక్స్ట్ థర్డ్ వన్, హీ కంపోజ్డ్ మోస్ట్ ఆఫ్ హిస్ మ్యూజిక్ ఎర్లీ ఇన్ హిస్ లైఫ్ బిఫోర్ హీ బికేమ్ డఫ్. ఫాల్స్. హిస్ మ్యూజికల్ స్కిల్స్ వర్ కంపేర్డ్ టు హేడిన్. ఫాల్స్. Next one, Beethoven cut down the legs of his piano to hear the notes of the keys from the floor. True. Next, question number 2. How could Beethoven compose music despite his loss of hearing? అతనికి వినికిడి శక్తి లేకపోయినా మ్యూజిక్ని ఎలా కంపోజ్ చేసేవాడు? ఇక ఆన్సర్ వచ్చేసరికి బీథోవెన్ ఏ స్ట్రాంగ్ విల్డ్ పర్సన్ lost his hearing ability over a period of time. So for the first 30 years of his life, he could listen to and play music effortlessly. As a result of which he became adept at the nuance of music. During his process of loss of hearing too, he honed his skill of hearing to his compositions by sawing off the legs of his piano and listening to the high notes of his compositions with the help of vibrations on the floor. This, along with his determinations and never give up attitude, enabled him to become a famous composer. Question number 3. What realization made Beethoven continue his passion for music with more determination? The realization of never giving up attitude of his character strengthened him. It made him come to terms with his deafness in a dynamic and constructive way. And he continued his passion for music with more determination and became a famous composer. Question number 4. Which word in the following is similar in meaning to skillful? ఈ పైన ఇచ్చిన పేరాలో స్కిల్ఫుల్ అనే వర్డ్ ఏదైతే ఉందో దానికి అదే మీనింగ్ ఇచ్చే వర్డ్ మనకు వచ్చేసరికి జీనియస్. నెక్స్ట్ టెక్స్ట్ 3 అని చెప్పేసి ఇక్కడ ఒక పోయం ఇచ్చారు. రీడ్ ద పోయం కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. నేచర్ పోయిట్ అయినటువంటి విలియం వర్డ్స్వర్త్ రాసినటువంటి పోయము మనకి దాన్ని బేస్ చేసుకుని కింద క్వశ్చన్ ఒకటి, కంప్లీట్ ద సమ్మరీ ఆఫ్ ద పోయం గివెన్ బిలో విత్ ఏ సూటబుల్ వర్డ్ ఆర్ ఫ్రేజెస్ ఇన్ ఈచ్ బ్లాంక్. పోయం యొక్క సమ్మరీ మనకి ఇక్కడ ఇచ్చారు. ప్రతి బ్లాంక్లో కూడా పోయం యొక్క మీనింగ్ ప్రకారము ఆ బ్లాంక్లో రావాల్సినటువంటి సూటబుల్ వర్డ్ కానీ ఫ్రేజ్ కానీ రాయండి అని చెప్పేసి అంటున్నారు. అదొకసారి చూద్దాం. ద పోయిట్ ఫైండ్స్ ఏ యంగ్ హైలాండ్ గర్ల్ హూ రీప్స్ అంటే పంట ఏదైతుందో దాన్ని కోత కోయడాన్ని రీప్స్ అంటాం. ఎలోన్ అండ్ సింగ్స్ టు హర్ సెల్ఫ్. ద పోయిట్ ఆస్క్స్ హస్ టు లిసన్ కేర్ఫుల్లీ బికాస్ ద హోల్ వ్యాలీ మీన్స్ లోయర్ ఈజ్ ఫిల్డ్ విత్ ద ఓవర్ఫ్లోయింగ్ సౌండ్ ఆఫ్ హర్ సింగింగ్. హీ ఆస్క్స్ హస్ టు ఎయిదర్ స్టాప్ అండ్ లిసన్ టు హర్ sad song or gently pass by so as not to disturb her. He goes on to say that no nightingale ever sang a more welcoming song to bands of tide wanderers in the Arabian desert. The poet asserts that the beauty of the girls singing exceeds that of the cuckoos in the springtime. Springtime means vasantakaalamu. Her singing is also the only thing which breaks the silence of the valley. అట్లాగే తన యొక్క పాట ఏదైతే ఉందో అది ఆ లోయలో ఉన్నటువంటి సైలెన్స్ నిశ్శబ్దం ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తుంది. ద పోయిట్ ట్రైస్ టు ఆస్క్ సమ్ వన్ వాట్ ద గాల్ ఈజ్ సింగింగ్ అబౌట్. తను ఏం పాడుతుందో
అడగాలి అని చెప్పేసి ఎవరో ఒకరు అనుకున్నాడు. హీఈస్ అనేబుల్ టు గెట్ ద వర్డ్స్ ఆఫ్ ద సాంగ్ క్లియర్లీ. తను పాడే పాటలో ఉన్నటువంటి పదాలని తను స్పష్టంగా అర్థం చేసుకోలేకపోయాడు. హీ థింక్స్ దట్ పర్హాప్స్ షీ సింగింగ్ అబౌట్ ఓల్డ్ సారోస్ ఆర్ బ్యాటిల్స్ ఫౌట్ లాంగ్ ఎగో. తను ఏమనుకున్నాడంటే ఇంతకుముందు తన జీవితంలో ఉన్నటువంటి దుఃఖాలకు సంబంధించి కావచ్చు, లేదా చాలా కాలం క్రితం జరిగినటువంటి యుద్ధాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కావచ్చు తను పాడుతుందేమో అని. ఆర్ మోర్ రొటీన్ కన్సర్న్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ఈవెన్ సమ్ సఫరింగ్, బాధపడటము, విచ్ షీ హ్యాస్ ఎండ్యూర్డ్ అండ్ మే ఎండ్యూర్డ్ అగైన్. ఇంతకుముందు తాను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, ఇప్పుడు కూడా ఫేస్ చేస్తూ ఉంది వాటికి సంబంధించి. అట్ ద ఎండ్ హీ క్వైట్లీ వాక్స్ అవే విత్ ఏ ఫీలింగ్ దట్ హీ మే నెవర్ బీ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద థీమ్ ఆఫ్ అర్ నెవర్ ఎండింగ్ సాంగ్. సో అక్కడి నుంచి తాను నిశ్శబ్దంగా వెళ్ళిపోతూ తన యొక్క పాటలో ఉన్నటువంటి ఈ థీమ్, అంటే దేన్ని ఉద్దేశించి తను పాడుతుందో దాన్ని తను కనిపెట్టలేను అని చెప్పేసి అనుకున్నాడు. నెవర్తలెస్ ఈ అసెట్స్ దట్ హర్ సింగింగ్ హ్యాస్ క్యాప్చర్డ్ హిజ్ ఇమాజినేషన్ సో మచ్ దట్ హీ విల్ బేర్ ద మ్యూజిక్ ఇన్ హిజ్ ఆర్ట్ లాంగ్ ఆఫ్టర్ ఇట్ ఈస్ హార్డ్ నో మోర్. ఏదేమైనా సరే ఆ అమ్మాయి యొక్క పాట ఏదైతే ఉందో అది అతనిని క్యాప్చర్డ్, అట్రాక్టెడ్ అనమాట, బాగా ఆకట్టుకుంది. ఎంత అంటే అది ఆయన యొక్క ఇమాజినేషన్లో అలాగే ఉండిపోయింది. ఆఖరికి తన ఆ పాట వినపోయినా సరే తన మైండ్లో అది అలా మెదులుతానే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి వొకాబులరీ కింద ఒక టాస్క్ ఇచ్చారు. దానిలో ఏం చెప్తున్నారంటే ద ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ అక్కర్ ఇన్ ద గివెన్ ప్యాసేజ్ అండ్ పోయం. మనకి రీడింగ్ టెక్స్ట్ 1, 2, 3 అని చెప్పేసి 3 రీడింగ్ టెక్స్ట్లు ఇచ్చారు. సో దాని మీద టెక్స్ట్ 1, టెక్స్ట్ 2, టెక్స్ట్ 3 అని చెప్పేసి 3 మ్యాచింగ్ టాస్క్లు ఇవ్వడం జరిగిందనమాట. గివెన్ బిలో ఆర్ ద వర్డ్స్ అండ్ దేర్ మీనింగ్స్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో ఆ వర్డ్స్ ఇవ్వడం జరిగింది, రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి వాటి యొక్క మీనింగ్స్ ఇవ్వడం జరిగింది. మ్యాచ్ ఈచ్ మీనింగ్ విత్ ద వర్డ్. సో వాటికి సూటబుల్ అయ్యేటువంటి మీనింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రైట్ హ్యాండ్ సైడ్ చూసి మ్యాచ్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ రిలీవ్స్. రిలీవ్స్ అంటే దానికి ఆన్సర్ మనకి థర్డ్ వన్ ఇది. టు ఫ్రీ ఫ్రమ్ యాంగ్జైటీ, ఫియర్, పెయిన్ ఎక్సెట్రాస్. నెక్స్ట్ ఎండార్ఫిన్స్. ఎండార్ఫిన్స్ అంటే ఫస్ట్ వన్ సబ్స్టాన్సెస్ ప్రొడ్యూస్డ్ బై ద బ్రెయిన్ దట్ హ్యావ్ పెయిన్ కిల్లింగ్ అండ్ ట్రాంక్విలైజింగ్ ఎఫెక్ట్స్ ఆన్ ద బాడీ. నెక్స్ట్ వన్ ఎగ్జాషన్. దానికి ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ టైడ్నెస్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెజ్వినేట్. దానికి ఆన్సర్ వచ్చేసరికి ఫిఫ్త్ వన్ టు రీస్టోర్ టు ఏ ఫార్మర్ స్టేట్, అంటే ఇదివరకు పరిస్థితి. మేక్ ఫ్రెష్ ఆర్ న్యూ అగైన్. నెక్స్ట్ వన్ విటాలిటీ మీన్స్ సెకండ్ వన్ పవర్ టు లివ్ ఆర్ గ్రో. ఇది మనకి టెక్స్ట్ 1కు సంబంధించినటువంటి మ్యాచింగ్. నెక్స్ట్ టెక్స్ట్ 2కి వచ్చేసరికి బీథోవెన్ ఏదైతే ఉందో బీథోవెన్ ప్యాసేజ్కి సంబంధించి ఫస్ట్ వన్ ప్రాడిజీ మీన్స్ ఫిఫ్త్ వన్ ఏ పర్సన్ ఎస్పెషల్లీ ఏ చైల్డ్ ఆర్ యంగ్ పర్సన్ హ్యావింగ్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఆర్ ఎబిలిటీ. సో చిన్న వయసులోనే ఎక్కువ టాలెంట్ ఉంటే అలాంటి వాళ్ళు మనం గిఫ్టెడ్ చిల్డ్రన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వన్ ప్రెసిస్టెంట్. దానికి ఆన్సర్ ఫస్ట్ వన్ కాన్స్టాంట్లీ రిపీటెడ్. నెక్స్ట్ వన్ విర్చుయస్సో. దానికి ఆన్సర్ వచ్చేసరికి మనకి సిక్స్త్ వన్ ఏ పర్సన్ హూ ఎక్సీల్స్ ఇన్ మ్యూజికల్ టెక్నిక్ ఆర్ ఎగ్జిక్యూషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి డిటారియోరేషన్. దానికి వచ్చేసరికి మనకి ఆప్షన్ 3 టు మేక్ ఆర్ బికమ్ వర్స్ ఆర్ ఇన్ఫీరియర్ ఇన్ క్యారెక్టర్, క్వాలిటీ, వాల్యూ ఎక్సెట్రాస్. నెక్స్ట్ వన్ సాడ్ మీన్స్ ఆప్షన్ 2 టు కట్ ఆర్ డివైడ్. నెక్స్ట్ వన్ అబ్స్టకల్ మీన్స్ అవరోధము అంటాము. సంథింగ్ దట్ అబ్స్ట్రక్ట్స్ ఆర్ హిండర్స్ ప్రోగ్రెస్. సంథింగ్ దట్ అబ్స్ట్రక్ట్స్ ఆర్ హిండర్స్ ప్రోగ్రెస్. నెక్స్ట్ వచ్చేసరికి టెక్స్ట్ 3. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి బీహోల్డ్. ఆప్షన్ 3 లుక్ ఆర్ సీ. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి యోన్ 7 దట్. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ మీన్స్ గర్ల్. నెక్స్ట్ వచ్చేసరికి melancholy causing sadness. Next vale, valley, strain,
మెలోడీ. నెక్స్ట్ వేరీ మీన్స్ టైర్డ్. నెక్స్ట్ ప్లెయింటివ్. ఫిఫ్త్ వన్ ఎక్స్ప్రెసింగ్ సారో. మౌంటెడ్ మీన్స్ క్లైంబ్డ్. నెంబర్ 2 వచ్చేసరికి వర్డ్స్ ఏజ్. లుక్ అట్ ద గ్రిడ్ గివెన్ హియర్. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నేమ్స్ మనకి ఇక్కడ ఉన్నటువంటి గ్రిడ్లో ఉన్నాయి. వాటిని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఫస్ట్ వన్ పియానో, నెక్స్ట్ సితార్, కింద నుంచి ఇక్కడ వరకు జైలోఫోన్, తబలా, డోలక్, రైట్ నుంచి లెఫ్ట్కి ఫ్లూట్, నెక్స్ట్ ఇక్కడ డిఆర్యుఎం డ్రమ్, ఎస్ఏఆర్ఓడి సరోద్, ఇక్కడికి వచ్చేసరికి షెహనాయి, ఇది వచ్చేసరికి వీణ. ఇవన్నీ కూడా మనకి ఈ పజిల్లో ఉన్నటువంటి ఇక్కడ మనకి కనపడుతున్నటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. నెక్స్ట్ ఫైండ్ ద నేమ్స్ ఆఫ్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ద గ్రిడ్. దే కెన్ బీ ఫౌండ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్, అప్ అండ్ డౌన్, డౌన్ అప్, లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్. సో ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు నేమ్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పైన మనం ఫైండ్ అవుట్ చేసిన వాటిని రాయమని చెప్తున్నారు. తబలా, పియానో, జైలోఫోన్, సితార్, సరోద్, డ్రమ్, ఫ్లూట్, ఇక్కడ దోలా అని పడింది, డోలక్, వీణ, షెహనాయి. నెక్స్ట్ బి వచ్చేసరికి యూజ్ ద పిక్చర్స్ యాజ్ క్లూస్. రైట్ ద అప్రాప్రియేట్ నేమ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఈచ్ బ్లాంక్ గివెన్ బిలో. వన్ హ్యాస్ బీన్ డన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ పైన మనకి ఏవైతే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మనం చెప్పుకున్నామో వాటిలో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క నేమ్స్ ఇచ్చారు. సో వాళ్ళు ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లో వాళ్ళు ఎక్స్పర్టో ఎదుర్కొంటా రాయండి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్లిన్ గ్లెన్నీ ఈజ్ ఏ జైలోఫోన్ ప్లేయర్. లెసన్లో చెప్పుకున్నాం మనం ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్లో. నెక్స్ట్ సెకండ్ వన్ జాకీర్ హుస్సేన్ ప్లేస్ తబలా. నెక్స్ట్ థర్డ్ వన్ హరిప్రసాద్ చౌరాసియా ప్లేస్ ద ఫ్లూట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వి దొరైస్వామి అయ్యంగార్ ప్లేస్ ద వీణ. బిస్మిల్లా ఖాన్ ప్లేస్ ద షెహనాయి. అమ్జద్ అలీ ఖాన్ ప్లేస్ ద సరోద్. ఇక్కడ మనకి గ్రామర్ వచ్చేసరికి సౌండ్ ఆఫ్ మ్యూజిక్లో అడ్జెక్టివ్స్ విశేషణాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం నేర్చుకున్నాము. దే కెన్ బి యూజ్డ్ బిఫోర్ ఏ నౌన్ అండ్ ఆఫ్టర్ ద వెర్బ్ బి. ఈ అడ్జెక్టివ్స్ని మనం బిఫోర్ నౌన్ నామవాచకానికి ముందు కానీ లేకపోతే హెల్పింగ్ వర్బ్ ఏదైతుందో దాని తర్వాత కానీ మనం ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. ద బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్, ద ఇంట్రెస్టింగ్ బుక్. ద టేబుల్ ఈజ్ రౌండ్, ద రౌండ్ టేబుల్. బట్ యాడ్జెక్టివ్స్ కెన్ హ్యావ్ మెనీ ఫార్మ్స్. యాడ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా రూపాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. డైరెక్ట్గా మనకి టాపిక్ చూస్తే ఇక్కడ హియర్ ద యాడ్జెక్టివ్స్ లాంగర్ అండ్ బ్రాడర్ రెఫర్ టు ద కంపారిటివ్ డిగ్రీ. ఇక్కడ మనకు వచ్చేసరికి ఈ ఫస్ట్ దాంట్లో ఇచ్చినటువంటి లాంగర్ బ్రాడర్ ఏవైతే ఉన్నాయో సో వర్డ్స్ విచ్ ఆర్ ఎండ్స్ విత్ ఈఆర్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కంపారిటివ్ డిగ్రీ రెండింటి మధ్య పోలికి చెప్పడానికి ఉపయోగించే వాటిని మనం కంపారిటివ్ ఫామ్లో ఉపయోగిస్తాము. నెక్స్ట్ వేరాస్ సెకండ్ వన్లో వచ్చేసరికి మనకి ఈఎస్టీ హైయెస్ట్. ఈఎస్టీ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అట్లాగే థర్డ్ దాంట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇవి సూపర్లేటివ్ ఫామ్, అంటే వాటికన్నా ఇంకా వాటిని మించినవి లేవు అని చెప్పడానికి మనం ఉపయోగించేవి సూపర్లేటివ్ ఫామ్. వర్డ్స్ విచ్ ఆర్ ఎండ్స్ విత్ ఈఎస్టీ. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద కంపారిటివ్ డిగ్రీ ఫర్ షార్టర్ వర్డ్స్ అండ్ మోర్ ఈజ్ యూజ్డ్ ఫర్ లాంగర్ వర్డ్స్. నెక్స్ట్ అట్లాగే కంపారిటివ్ డిగ్రీలో మోర్ ఉపయోగిస్తాము. కంపారిటివ్ డిగ్రీ ఫర్ షార్టర్ వర్డ్స్ అండ్ మోర్ ఈజ్ యూజ్డ్ ఫర్ లాంగర్ వర్డ్స్. ఈఆర్ ఏదైతే ఉందో దాన్ని కంపారిటివ్ డిగ్రీలో షార్ట్ వర్డ్స్ చెప్పడానికి ఇండికేట్ చేయడానికి మనం ఈఆర్ ఉపయోగిస్తాం. వర్డ్స్కి చివరి వచ్చేసరికి హైఆర్ అని చెప్పేసి. నెక్స్ట్ లాంగర్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పడానికి ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, అప్పుడు మనం మోర్ అనే వర్డ్ ఉపయోగిస్తాం అనమాట లాంగర్ వర్డ్స్కి. లెట్స్ గో టు ద లోకల్ మార్కెట్. ద వెజిటబుల్స్ ఆర్ చీపర్. ఇక్కడ చీప్ ఏదైతే ఉందో ఆ షార్ట్ వర్డ్కి చివరి ఈఆర్ యాడ్ చేసాము, అది కంపారిటివ్ ఫామ్ అయింది. బట్ ఇన్ సూపర్ మార్కెట్ దీస్ ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్. ఇక్కడ ఎక్స్పెన్సివ్ అనేది ఏదైతే ఉందో ఆ లాంగ్ వర్డ్కి మనం మోర్ అనే మాట ఉపయోగించాము. సో ఇది ఇక్కడ కంపారిటివ్ ఫామ్, ఇది ఇక్కడ కంపారిటివ్ ఫామ్ చీపర్. నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రాప్రియేటివ్ కంపారిటివ్ యాడ్జెక్టివ్స్. కింద మనకి కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. వాటిలో కంపారిటివ్ యాడ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని
ఉపయోగించి రాయండి అని చెప్పేసి, యాడ్జెక్టివ్స్ రాయండి అని చెప్పేసి అంటున్నారు. హీ వాజ్ నాట్ ఆడిబుల్, హిజ్ వాయిస్ వాజ్ నాట్ లౌడ్. అతను చెప్పేదేంటో అర్థం కావట్లేదు, సరే అంటే వినపడట్లేదు సరిగ్గా, అతని వాయిస్ అంత బిగ్గరగా లేదు. కెన్ యూ రిక్వెస్ట్ హిమ్ టు టు బీ ఏ బిట్, కొంచెం లౌడర్, ఈఆర్ యాడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, దేర్ ఆర్ మెనీ పీక్స్ ఇన్ ద హిమాలయాస్. హిమాలయాలో చాలా శిఖరాలు ఉన్నాయి. ఎవరెస్ట్ ఈజ్ డాష్ పీక్ ఇన్ ద ఇండియా. ఇండియాలో అతి ఎత్తైనటువంటి శిఖరం ఏదైనా ఉందా అంటే అది మనకి ఎవరెస్ట్ అనమాట. సో దాన్ని మనం సూపర్లేటివ్ ఫామ్లో చెప్పాలి. హైకి ఈఎస్టీ యాడ్ చేసి ఆర్టికల్ టీహెచ్ ద ఉపయోగించాలి. ద హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా. విత్ 9 degree Celsius it was cold yesterday. నెక్స్ట్ వన్, అండ్ విత్ 4 degree Celsius is the dash today. నిన్నే 9 డిగ్రీలు ఏదైతే ఉందో అదే చల్లగా అనుకుంటే ఈరోజు 4 డిగ్రీలకు వచ్చింది. సో నిన్న ఏదైతే ఉందో అప్పుడు మనకి ఈఆర్ కంపారేటివ్ ఫామ్లో కోల్డర్ ఉపయోగించారు. సో నిన్నటితో కంపేర్ చేస్తే ఇవాళ ఇంకా బాగా ఎక్కువగా ఉంది కాబట్టి ఈఎస్టీ సూపర్లేటివ్ ఫామ్, ద కోల్డెస్ట్. సూపర్లేటివ్ ఫామ్లో మనం ఈఎస్టీతో వర్డ్స్ రాసినప్పుడు ఖచ్చితంగా దానికి ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ టీహెచ్ ద ఉపయోగించాలి. అవర్ పోలీస్ ఈజ్ ద డాష్ రిలయబుల్ ఇన్ ద కంట్రీ. బాగా నమ్మదగిన వాళ్ళు, మోస్ట్ రిలయబుల్. మై సిస్టర్ ఈజ్ డాష్ దాన్ మీ. ఇక్కడ సిస్టర్కి తనకి మధ్య కంపారిజన్ జరుగుతుంది కాబట్టి కంపారిటివ్ ఫామ్ అయినటువంటి మోర్ సీరియస్ అని ఉపయోగించాం, అంటే మోర్ అనేవాడు ఉపయోగించాం. మై సిస్టర్ ఈజ్ మోర్ సీరియస్ దాన్ మీ. నెక్స్ట్ వన్, యువర్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ గుడ్. అంతగా ఏమీ బాగలేదు. ఇట్ కెన్ బి డాష్ విత్ ప్రాక్టీస్. దాన్ని కొంచెం మంచిగా మార్చుకోవచ్చు. గుడ్ సూపర్లేటివ్ ఫామ్, కంపారిటివ్ ఫామ్ వచ్చేసరికి బెటర్. గుడ్, బెటర్, బెస్ట్. లివింగ్ ఇన్ ద కంట్రీ సైడ్ ఈజ్ డాష్ దాన్ లివింగ్ ఇన్ ఏ టౌన్. టౌన్తో కంపేర్ చేస్తే గ్రామాల్లో ఉండటం ఏదైతే ఉందో అది కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. సో కంపారిటివ్ ఫామ్ పీస్ఫుల్కి మోర్ ఉపయోగిస్తాం. దానికి మించి లేదు అనుకుంటే మోస్ట్ పీస్ఫుల్ ఉపయోగిస్తాం. మై ఫాదర్ ఈజ్ డాష్ పర్సన్ ఇన్ మై లైఫ్. ఇంపార్టెంట్, నా జీవితంలో బాగా ముఖ్యమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మా నాన్నగారే, అంటే ఆయనకు మించి లేరు కాబట్టి సూపర్లేటివ్ ఫామ్ మోస్ట్. ఆర్టికల్ టీహెచ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రాప్రియేటివ్ సూపర్లేటివ్ డిగ్రీ. మోస్ట్ ఆర్ ఈఎస్టీ. విత్ సో మెనీ వెహికల్స్ ద రోడ్స్ ఆఫ్ ఢిల్లీ హ్యావ్ బికమ్ డాష్ వన్స్ ఇన్ ఇండియా. ద మోస్ట్ క్రౌడెడ్. సో అంతకన్నా క్రౌడెడ్ ప్లేసెస్ ఏమీ లేవు కాబట్టి ద మోస్ట్ క్రౌడెడ్. ఎస్టర్డే వాస్ డాష్ డే ఆఫ్ ద మంత్. నిన్న ఏదైతే ఉందో అది ఈ నెల రోజుల్లో బాగా చల్లనైనటువంటి, అంటే చలి ఎక్కువగా ఉన్నటువంటి రోజు కాబట్టి సూపర్లేటివ్ ఫామ్ ద కోల్డెస్ట్. ద బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఇట్ ఈస్ డాష్ బుక్ ఐ హ్యావ్ ఎవర్ రీడ్. ఇప్పటివరకు నేను ఇంత ఇంట్రెస్ట్ బుక్ చదవలేదు. సో సూపర్లేటివ్ ఫామ్ మోస్ట్, ద మోస్ట్. నెక్స్ట్ వన్, దిస్ హోటల్ ఈజ్ చీపర్ బట్ దట్ వన్ ఈజ్ డాష్ ఇన్ ద టౌన్. ఇది చీపర్ కానీ అక్కడ ఉంది అది దీనికన్నా ఇంకా అన్నిటికన్నా బాగా చీప్. సూపర్లేటివ్ ఫామ్ ద చీపెస్ట్. డాష్ మెంబర్ ఆఫ్ మై ఫ్యామిలీ ఈజ్ మై గ్రాండ్ ఫాదర్. మా ఇంటిలో అందరికన్నా పెద్దవాడు, ద ఓల్డెస్ట్. లతా మంగేష్కర్ హ్యాస్ డాష్ వాయిస్ ఇన్ ద కంట్రీ. మెలోడియస్, ద మోస్ట్ మెలోడియస్ వాయిస్ ఇన్ ద కంట్రీ. నెక్స్ట్ తర్వాత ఇన్ ద సేమ్ లెసన్ యూజ్ ఆఫ్ టు వెర్బ్ has been explained. Let's do some more activities on this. Join the two sets of sentences given below and make one sentence. The first one is done for you. ఇక్కడ మనకి 2 sets parts ఇవ్వడం జరిగింది, రెండు సెంటెన్స్లు. వాటిని జాయిన్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. మనకి గ్రామర్ టాస్క్లో సౌండ్ ఆఫ్ మ్యూజిక్లో 2+ వర్బ్ ఫామ్ ఏదైతే ఉందో వాటిని ఉపయోగించడం గురించి చెప్పినటువంటి టాపిక్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఒకటి ఇచ్చారు, మే ఐ హెల్ప్ యూ. ఓకే, ఈ రెండింటిని, సో ఫస్ట్ అతను నేను మీకు సహాయం చేయొచ్చు అని అడిగారు, దానికి ఓకే చెప్పాడు. ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఈ ఆఫర్ టు హెల్ప్ హర్, అతను ఆవిడకి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. ఇట్లా జాయిన్ చేయాలన్నమాట. సో ఇక్కడ 2+ వెర్బ్ హెల్ప్, సో దాన్ని ఇలా జాయిన్ చేయాలి. నెక్స్ట్, లెట్స్ గో టు ద ఓల్డ్ ఏజ్ హోమ్ ఇన్ ద ఈవినింగ్. దట్స్ ఫైన్. ఆన్సర్ వచ్చేసరికి షీ అరేంజ్డ్ ఏ విజిట్ టు ద ఓల్డ్ ఏజ్ హోమ్ ఇన్ ద ఈవినింగ్. ఏ విజిట్. వాట్ వుడ్ యూ లైక్ టు ఈట్ ఆస్క్డ్ శివానీస్ మదర్.
ఐ డోంట్ హ్యావ్ అన్ అప్టైట్ రిప్లైడ్ శివాని. ఏం తినడానికి ఇష్టపడతా ఉంటే నాకేమీ ఆకలిగా లేదని చెప్పేసి తను చెప్పింది. దాన్ని ఇప్పుడు మనం కంబైన్ చేసి రాస్తే ఐ డోంట్ హ్యావ్ అన్ అప్టైట్ రిప్లైడ్ శివాని. శివాని రెఫ్యూజ్డ్ టు ప్లస్ వెర్బ్ ఈట్ టు ఈట్ యాజ్ షీ డిడ్ నాట్ హ్యావ్ అన్ అప్టైట్. పోస్ట్ ద లెటర్ డోంట్ ఫర్గెట్. డోంట్ ఫర్గెట్ ఏది మర్చిపోకూడదు, లెటర్ పోస్ట్ చేయటం. టు పోస్ట్ టు ప్లస్ వెర్బ్ టు పోస్ట్ ద లెటర్. కెన్ యూ పార్టిసిపేట్ ఇన్ ద మ్యూజిక్ కాన్సర్ట్? ఇట్స్ ఫైన్ విత్ మీ. షీ అగ్రీడ్. దేనికి యాక్సెప్ట్ చేసిందను? టు ప్లస్ వెర్బ్ పార్టిసిపేట్ ఇన్ ద మ్యూజిక్ కాన్సర్ట్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎడిటింగ్ అని చెప్పేసి సమ్ వర్డ్స్ హ్యావ్ బీన్ ఒమిటెడ్ ఇన్ ద పారాగ్రాఫ్ గివెన్ బిలో. కింద ఇచ్చినటువంటి పారాగ్రాఫ్లో కొన్ని వర్డ్స్ ఒమిటెడ్ అంటే వదిలివేయటం జరిగింది. రైట్ ద అప్రాప్రియేట్ వర్డ్స్ అండ్ రీరైట్ ద పారాగ్రాఫ్. ఏవైతే లీవ్ చేయడం జరిగిందో, లెఫ్ట్ చేయడం జరిగిందో వాటిని యాడ్ చేస్తూ మళ్ళీ పారాను రాయండి అని చెప్పేసి అంటున్నారు. డైరెక్ట్గా ఆన్సర్లోకి వెళ్ళిపోదాం. ద ఫాలోయింగ్ వర్డ్స్ వర్ రిటన్ ఆన్ ద టూమ్ ఆఫ్ యాన్ Anglican Bishop of Westminster Abbey. When I was young and free, and my imagination had no limits, I dreamed of changing the world. As I grew older and wiser, I discovered that world would not change. So I shortened my sights somewhat and decided to change only my country. But it too seemed immovable as I grew into my twilight years. In one last desperate attempt, I settled for changing only my family, those closest to me, but alas, I could not. And now, as I lay on my deathbed, I suddenly realized if I had only changed myself first, then by an example, I could have changed my family. From their inspiration and encouragement, I could then have been able to better my country, and who knows, I may have even changed the world. నెక్స్ట్ కింద మనకి ఒక లిజనింగ్ టాస్క్ ఇవ్వడం జరిగింది. మ్యూజిక్ ఏదైతే ఉందో దాన్ని థెరపీగా ఎలా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి, సో ఆ రీజనింగ్ ప్యాసేజ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనకు ఒక టాస్క్ ఇచ్చారు. టాస్క్ ఏంటంటే అకార్డింగ్ టు యూ విచ్ 4 ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. పైన ఉన్నటువంటి లిజనింగ్ ప్యాసేజ్ ఏదైతే ఉందో దాని ప్రకారము కింద ఇచ్చినటువంటి 6 స్టేట్మెంట్స్లో ఏ 4 స్టేట్మెంట్స్ ట్రూ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. అవి చూస్తే ఫస్ట్ వన్, నడా యోగా ట్రీట్స్ డిసీజెస్ త్రూ రాగా చికిత్స. రాగా చికిత్స అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, మ్యూజిక్ ఈజ్ ఏ యూనివర్సల్ లాంగ్వేజ్ దట్ రీచెస్ సోల్స్. ఇది కూడా మనకి పైన ఉన్నటువంటి ప్యాసేజ్ ప్రకారం ఇట్స్ ఆల్సో ట్రూ. నెక్స్ట్ వన్, మ్యూజిక్ థెరపీ డేట్స్ బ్యాక్ టు 400 BC. ఇది కూడా మనకి ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్, హిపోక్రట్స్ ప్లేడ్ మ్యూజిక్ టు ట్రీట్ ద పేషెంట్స్. డి ఏదైతే ఉందో ఇది కూడా మనకి ట్రూ. నెక్స్ట్, ఈఎఫ్ ఏవైతే ఉన్నాయో అవి పెయిన్ ఇచ్చినటువంటి లిజనింగ్ ప్యాసేజ్ ప్రకారం మనకి ట్రూ కాదు. సో 4 ట్రూ స్టేట్మెంట్లు వచ్చేసరికి ఏబిసిడి ఏవైతే ఉన్నాయో ఈ 4 కూడా పెయిన్ ఉన్నటువంటి లిజనింగ్ ప్యాసేజ్ ప్రకారం మనకి ట్రూ స్టేట్మెంట్స్. కింద స్పీకింగ్ యాక్టివిటీ ఒకటి ఇచ్చారు. సో ఇందులో రోల్ ప్లే ఏదైతే ఉందో ఆ రోల్ ప్లే, అందులో ఒకళ్ళు వచ్చేసరికి త్యాగరాజ క్యారెక్టర్, ఏ ఫేమస్ సింగర్. నెక్స్ట్ ఇంకొక క్యారెక్టర్ వచ్చేసరికి ఇంటర్వ్యూయర్ అంటే ఇంటర్వ్యూ తీసుకునే వ్యక్తి అనమాట. అతని పేరు వచ్చేసరికి రోహిత్ అని. రేడియో జాకీ ఆర్జే అంటే రేడియోలో యాంకర్గా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని. ఆ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కింద వారి యొక్క డైలాగులు మనకి ఇచ్చాడు. అతను చెప్పే డైలాగులు దానికి అతను అడిగే క్వశ్చన్కి ఈ త్యాగరాజ క్యారెక్టర్ ప్లే చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చెప్పే సమాధానాలు. నెక్స్ట్ తర్వాత రైటింగ్ టాస్క్. లిజనింగ్ టు మ్యూజిక్ హ్యాస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైవ్స్ ఫర్ మెనీ రీజన్స్.
సంగీతం వినటం ఏదైతే ఉందో అది మనందరి జీవితాల్లో ఒక భాగం అయిపోయింది. వీ లిజన్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్ టుడే. ఈ రోజుల్లో మనం రకరకాలైనటువంటి సంగీతాలు వింటూ ఉన్నాము. సో వాటిని డిస్కస్ ఇన్ పేర్స్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. మీ యొక్క గ్రూప్ ఎవరైతే ఉన్నారో అంటే పేర్స్ 2 స్టూడెంట్స్గా వాటిని డిస్కస్ చేయండి అని చెప్పేసి. ఏ టాపిక్ అంటే ఈజ్ ద ట్రెడిషనల్ మ్యూజిక్ ఆఫ్ ఎ కంట్రీ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇట్స్ కంటెంపరీ మ్యూజిక్. సో ఇంతకుముందు మనకు ఉన్నటువంటి శాస్త్రీయ సంగీతం ఏదైతే ఉందో అది ఇప్పుడున్నటువంటి దానికంటే ఇప్పుడున్నటువంటి కంటెంపరీ అంటే ఇప్పుడు సమకాలీన ప్రపంచం ఇప్పుడున్నటువంటి నవే డేస్లో ఉన్నటువంటి సంగీతం ఏదైతే ఉందో దానికన్నా ఇదివరకు రోజుల్లో ఉన్నటువంటి శాస్త్రీయ సంగీతం ఏదైతే ఉందో అది గొప్పది. రైట్ ఎవర్ వ్యూస్ ఇన్ అబౌట్ 50 to 60 words. ఒకసారి ఆన్సర్ చూద్దాం. నవే డేస్ కంటెంపరీ లైఫ్ స్టైల్ అండ్ అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పాపులారిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ మ్యూజిక్. Traditional music, on the other hand, is the symbol of tradition, values, and history of a society. Although music is any form is meditative, but I believe that more emphasis should be given to the traditional music as identity, unique tradition, and culture of a nation can only be preserved by promoting our traditional music. నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేసరికి ద ట్రైట్స్ ఆఫ్ ఏ మ్యూజిషియన్ ఆర్ గివెన్ ఇన్ ద బాక్స్ ఓవర్ లీఫ్. ట్రైట్స్ మీన్స్ క్యారెక్టరిస్టిక్స్. ఒక సంగీత విద్వాంసులు ఎవరైతే ఉన్నారో వారికి ఉండాల్సినటువంటి లక్షణాలని మనకి బాక్స్లో ఇవ్వటం జరిగింది. యూస్ దీస్ అండ్ రైట్ ఏ షార్ట్ బయోగ్రఫీ అబౌట్ 100 to 150 words. You may collect more information from the internet, books, in the library and other sources. అంటే పక్క పేజీలో మనకి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సంగీత విద్వాంసులకు సంబంధించిన డేటా ఇవ్వడం జరిగింది. వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకొని మనకి బయో స్కెచ్ రాయమంటున్నారు. బయోగ్రాఫికల్ స్కెచ్ అనమాట. ఇంకా అదనపు సమాచారం కావాల్సి వస్తే ఇంటర్నెట్లో కానీ బుక్స్ కానీ లైబ్రరీలో ఉన్న బుక్స్ కానీ వేరే సోర్సెస్ నుంచి కూడా మ్యాటర్ కలెక్ట్ చేసుకొని రాయండి అని చెప్పేసి అంటున్నారు. అదొకసారి చూద్దాం. ఇక్కడ మనకి బయోగ్రాఫికల్ స్కెచ్గా ఇచ్చినటువంటి మ్యూజిషియన్ పేరు ఆయన వచ్చేసరికి ఫేమస్ ఇండియన్ కంపోజర్ అయినటువంటి ఏఆర్ రెహమాన్ గారు. ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తము కూడా అంటే ఆయన ఎలా ఎంటర్ అయ్యారు, ఆయనకి వచ్చినటువంటి అవార్డ్స్ హానర్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఆయన పేరు మీద ఉన్నటువంటి బెస్ట్ మూవీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో బయో స్కెచ్ ఏదైతే ఉందో దాన్ని పార్ట్లుగా డివైడ్ చేస్తే ఫస్ట్ ఎవరి గురించి అయితే ఇచ్చారో వారి యొక్క చైల్డ్హుడ్ అంటే బాడ్ డీటెయిల్స్ చైల్డ్హుడ్ గురించి, తర్వాత ప్రైమరీ ఎడ్యుకేషన్, ఎర్లీ ఎడ్యుకేషను, నెక్స్ట్ తర్వాత వాళ్ళు ఎంచుకున్నటువంటి ఫీల్డ్ ఏదైతే ఉందో దానిలో వాళ్ళు చేసినటువంటి కృషి ఏదైతే ఉందో దాని గురించి, నెక్స్ట్ అలాగే వాళ్ళు ఫేస్ చేసినటువంటి డిఫికల్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేయాలి. తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి అవార్డ్స్ హానర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తర్వాత మనం నెక్స్ట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. కన్క్లూజన్ వచ్చేసరికి వాళ్ళు సొసైటీకి చేసినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని కన్క్లూజన్గా చూపించవచ్చు. ఒకవేళ ఆ సెట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన కనుక చనిపోతే ఆ యొక్క డెత్ డీటెయిల్స్తో మనం బయో స్కెచ్ని క్లోజ్ చేస్తాము. సో ఇక్కడ ఒకసారి ఇది చూస్తే ఏఆర్ రెహమాన్ గారికి సంబంధించినటువంటిది. ఏఆర్ రెహమాన్ ఈజ్ ఫుల్ నేమ్ ఈజ్ అల్లా రకా రెహమాన్ వాజ్ బోర్న్ ఇన్ చెన్నై ఆన్ 6th January 1967 యాజ్ ఏఎస్ దిలీప్ కుమార్. వెన్ హీ వాజ్ 11 years old, he joined the troupe of famous South Indian composer Ilayaraja. He later graduated from the Trinity College at Oxford University with a degree in Western classical music. He got his first lucky break for the composition of music for the movie Roja in the year 1991. He has worked with all the leading directors and personalities in Bollywood as well as in South Indian film industry like Javed Akhtar, Mehboob, Guljar, Varyamuthu, Anand Bakshi, Wali and P.K. Misra. He made his debut in Bollywood with the film Rangila. He is famous for integrating Indian classical music with electronic music, world music and traditional orchestral arrangements. He is not just famous in India, but he is an internationally acclaimed composer, singer, songwriter,
music producer, musician, and also philanthropist. He is one of the best selling recording artists with an estimated 200 million units sold. A 6-time National Film Award winner, he has 15 Filmfare Awards and 16 Filmfare Awards South for his music. Besides this, he is the proud receptionist of the Padma Shri, the Padma Vibhushan, 2 Oscars and a Golden Globe Award. సో ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకొని ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్తో మనం బయో స్కెచ్ అనేది ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రాజెక్ట్ వర్క్ అనేది మనకి ఇక్కడ ఇచ్చిందే చేయాలని లేదు, అది మనకి ఇండివిజువల్గా చేయాల్సినటువంటి యాక్టివిటీ. సిట్ ఇన్ గ్రూప్స్ ఆఫ్ 4, ఈచ్ ఆఫ్ యూ ఫైండ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఫోక్ మ్యూజిక్, జానపద సంగీతము ఆఫ్ యువర్ స్టేట్, వన్ ఆఫ్ ద నైబరింగ్ స్టేట్స్. సో మన రాష్ట్రంలో ఉన్నట్టు కానీ లేదా పక్క రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకి ప్రతి రాష్ట్రానికి ఒక కళారూపం ఉంటుందన్నమాట. వాటిల్లో ఉన్నటువంటి ఈ జానపద సంగీతం ఏదైతే ఉందో వాటికి సంబంధించి యు మే సీక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద కమ్యూనిటీ. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి సమాచారం అడిగి తెలుసుకోవచ్చు, లేదా లైబ్రరీ, ఇంటర్నెట్ అండ్ అదర్ సోర్సెస్. లైబ్రరీలో కానీ నెక్స్ట్ ఇంటర్నెట్లో గూగుల్లో ఫైండ్ అవుట్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. నౌ ఆస్క్ క్వశ్చన్స్ టు ఈచ్ అదర్ ఇన్ ద గ్రూప్ టు కంప్లీట్ ద టేబుల్ బిలో. సో డేటా అంతా కలెక్ట్ చేసిన తర్వాత మీ ఆపోజిట్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏదైతే కలెక్ట్ చేశారో ఇక్కడ ట్యాబ్లర్ డేటా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అడగండి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ ఆఫ్ ద ఫోక్ మ్యూజిక్, ఎవరి గురించి మనం డేటా కలెక్ట్ చేసామో ఇక్కడ మనకి ఒక లవణి అని చెప్పేసి ఒక ఆవిడకి సంబంధించి పేరు ఉంది. స్టేట్స్ వేర్ దే ఆర్ పెర్ఫార్మ్డ్. సరే, ఇక్కడ లవణి అంటే మనం చెప్పుకుంటున్నటువంటి ఒక జానపద సంగీత కళారూపం పేరు అనమాట. ఇది ఏ రాష్ట్రాల్లో పెర్ఫామ్ చేస్తారు అంటే మనకి మహారాష్ట్రలో పెర్ఫామ్ చేసేటటువంటిది. నెక్స్ట్ ఎనీ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్, యు మే ఇలిస్ట్రేట్ ద ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఈ యొక్క కళారూపం ఏదైతే ఉందో ఈ సంగీతం ఏదైతే ఉందో అది ప్రదర్శించడానికి దీంతో పాటుగా ఉపయోగించేటటువంటిది సంగీత పరికరం వచ్చేసరికి డోల్కి. నెక్స్ట్ పెర్ఫార్మర్స్, ఫిమేల్ పెర్ఫార్మర్స్ వేరింగ్ 9 yard లాంగ్ శారీస్. దీన్ని పెర్ఫామ్ చేసేది ఆడవాళ్ళు, అట్లాగే వాళ్ళు పెర్ఫామ్ చేసేటప్పుడు 9 గజాలు ఉన్నటువంటి శారీ ఏదైతే ఉందో ఆ శారీ ధరించి పెర్ఫామ్ చేస్తారు. సో మీరు ఏదైతే ఫోక్ మ్యూజిక్కి సంబంధించినటువంటి డేటా కలెక్ట్ చేశారో దాన్ని ప్రిపేర్ చేసి క్లాస్ ముందు ప్రొజెక్ట్ చేయమని చెప్పేసి అంటున్నారు. దాన్ని ఒకసారి మనం చూస్తే, Lavani is a genre of music popular in Maharashtra. It is a combination of traditional song and dance, which particularly is performed on the beats of dolki, a percussion instrument. It is noted for its powerful rhythm. It has contributed substantially to the development of Marathi folk theatre in Maharashtra, southern Madhya Pradesh, and North Karnataka. It is performed by female performers wearing 9 yard long sarees. The songs are sung in a quick tempo. Lavani is a very popular in Bollywood. To popularize it further in our community, it should be widely sung in household functions like marriages, birth, etc. Also, students should be encouraged to learn it as a part of their extracurricular activity and perform the same in school and community. ఇది మనకి 9th క్లాస్ వర్క్ బుక్ వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్లో ఉన్నటువంటి సెకండ్ యూనిట్ ఏదైతే ఉందో వాటిలో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. సో టాపిక్స్ ఎక్కువ ఉండటం వల్ల కొంచెం ఫాస్ట్గా చెప్పడం జరిగింది. కాబట్టి మొదటిసారి కనుక ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈ వీడియోకి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో దాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక మంచి వీడియోలో ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.